పాఠశాలల హేతుబద్ధీకరణ మేలు 13,364 స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య 50 కంటే తక్కువ ఉందట. 5,821 చోట్ల ఒక్కడే ఉపాధ్యాయుడు ఉండట. అంటే సింగిల్ టీచర్ ఉన్న స్కూల్ ఇవన్నీ కూడా. అక్కడ పిల్లలు ఎంతమంది ఉన్నా ఒక్కడే ఒకసారి ఉంటాడు. చాలా చోట్ల విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తి చాలా ఘోరంగా ఉందట. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర విద్యాశాఖ సలహా అట. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు ఆలోచించాలా? తక్షణమే గవర్నమెంట్లోకి రాగానే విద్యాశాఖ మీద రివ్యూ అని ముఖ్యమంత్రి కూర్చోవాలి. మీరు విద్యాశాఖ ఇంకొక మంత్రికి కూడా కేటాయించకుండా మీ దగ్గరనే పెట్టుకున్నారు. తక్షణం ఇమీడియట్గా ఫస్ట్ ప్రియారిటీ కింద ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మీద మీరు ఫోకస్ చేసి ఉంటే, మీరు ఏమైనా బస్సులలో మహిళలను ఎట్లా పంపించాలో ఫ్రీగా అన్న దాని మీద ఫోకస్ చేసిరు తప్ప ఈ ఎడ్యుకేషన్ మీద కనుక ఫోకస్ చేసి ఉంటే ఇవాళ స్కూళ్ళలో ఈ పరిస్థితి ఉండేదా? తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లను హేతుబద్ధీకరించాల్సిన అవసరం ఉందని కేంద్ర విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో 30,023 స్కూళ్లు నడుస్తుండగా వాటిలో 45.18 చోట్ల విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తి దారుణంగా ఉందట. అంటే హాఫ్ ఆఫ్ ది స్కూల్స్ ఉన్న స్కూళ్ళలో సగం స్కూళ్ళలో టీచర్లకి విద్యార్థుల సంఖ్యకు సంబంధమే లేదు. ఏకంగా 13,364 స్కూళ్లలో పిల్లలు 50 మందిలోపే ఉన్నారు. సమగ్ర శిక్ష ప్రాజెక్టు ఆమోదిత మండలి సమావేశం కోసం తెలంగాణ నుంచి అందిన వివరాలు విశ్లేషిస్తున్న కేంద్ర విద్యాశాఖ వివిధ అంశాలపైన రాష్ట్రానికి దిశానిర్దేశం చేసింది. పిఏబి తీర్మానాలు కూడా తాజాగా విడుదల చేసింది. రాష్ట్రంలోని 1,213 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా లేడట. అంటే నాట్ ఈవెన్ సింగిల్ స్టూడెంట్ లేడట. 1,200 స్కూళ్లలో పరిస్థితి. 5,821 స్కూళ్ళు ఒకే ఉపాధ్యాయుడితో నడుస్తున్నాయట. అంటే దగ్గర 7,000 స్కూళ్ళు చాలా దారుణంగా ఉన్నాయి. ఇక గవర్నమెంట్ స్కూల్ ఏమున్నట్లెక్క ఒకసారి ఆలోచించండి. ఈ పరిస్థితుల్లో స్కూళ్ళు హేతుబద్ధీకరించాలని, ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులను నియమించాలి అన్నది. అంటే పిల్లలు లేని పాఠశాలలను సమీపంలోని బడిలో విలీనం చేస్తే అప్పుడు అక్కడ ఉపాధ్యాయుల సంఖ్య పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ వర్గాలు మాత్రం తాజా బదిలీలు పదోన్నతులతో పరిస్థితిలో మార్పు వచ్చిందని చెబుతున్నాయట. మేము ట్రాన్స్ఫర్లు చేసినాం, హేతుబద్ధీకరించమని వీళ్ళు చెప్తున్నారట. అల్టిమేట్గా పాయింట్ ఏంది? ఈ ఏం లేని స్కూళ్ళని తీసుకుపోయి ఉన్న స్కూళ్ళల్లో వాళ్ళని షిఫ్ట్ చేయడం వల్ల ఈ స్కూల్లో ఎవరు ఉండరు. దీన్ని ఏం చేయాలి? మూసేయాలి. ఎంత భయంకరమైన కుట్రలు ఉంటాయంటే గవర్నమెంట్స్వి అంత భయంకరంగా ఉంటాయి. ప్రభుత్వ విద్యని అందకుండా చేస్తున్నారు, మొత్తం ప్రైవేటు విద్యని ప్రోత్సహిస్తున్నారు. ఇది రాష్ట్రానికి చాలా ప్రమాదకరం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉన్న ప్రైవేట్ స్కూల్ ఫీజుల మీద కనీసం ఒక రివ్యూ లేదు. గతంలో ఇచ్చిన కమిటీ సిఫార్సులను అమలు చేసిన పాపానబోలేదు. జనాల తల్లిదండ్రుల రక్తం తాగుతున్నాయి ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలు రాష్ట్రంలో. ప్రభుత్వ స్కూళ్ళకు పంపిద్దామంటే ఇది పరిస్థితి. ముఖ్యంగా డైట్లలో 68% అధ్యాపకుల ఖాళీ అట. రాష్ట్రంలో పాఠశాల విద్యకు సంబంధించి పలు అంశాలు విశ్లేషించిన కేంద్రం డైట్లను విశిష్ట ప్రతిభా కేంద్రాలుగా మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి పలు సూచనలు చేసిందట. అంటే డిఎడ్ కోర్సులు అందించే డైట్ కాలేజెస్ అన్నమాట. 10 ప్రభుత్వ డైట్లు ఉండగా వాటిల్లో 67.83% అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయట. ఎంత ఘోరం చూడండి అసలు. ఇది ఏమన్నా ఎడ్యుకేషన్లో మనం ఎక్కడ ఉన్నాం? పాఠశాల విద్యలో అత్యంత కీలకమైన ఎస్సీఆర్టీలో 46.15% ఖాళీలే ఉన్నాయట. ఈ సంస్థలకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా యుద్ధ ప్రాతిపదికన ఖాళీలు భర్తీ చేయాలి. 9.44% బడుల్లో బాలురకు, 5.86% స్కూళ్లలో బాలికలకు, 15.45% బడుల్లో దివ్యాంగులకు టాయిలెట్సే లేవట. వాటిని తక్షణమే నిర్మించాలి. ఇప్పుడు ఇదేంది? టాయిలెట్స్ లేవు మీన్స్ టాయిలెట్ ఉన్నది ఫోటో తీసి పంపిస్తారు. అది వర్కౌట్ అవుతుందా లేదా అన్నది సంబంధం లేదు. ఇక కట్టినవి ఎన్ని ఉన్నాయంటే ఇగో ఇన్ని స్కూళ్ళలో లేవు, మిగతా వాటిలో కట్టేసి ఉన్నాయి. పనిచేయనివి ఎన్ని అని లెక్క తీయండి. 70% టాయిలెట్స్ ఎక్కడ కూడా పనిచేయవు స్కూళ్ళలో. మీరు చూడండి, మేము మంజూరు చేసిన ఇప్పటికీ 18.13% సైన్స్ ల్యాబులు, 11.70% కంప్యూటర్ ల్యాబులు, 71% నైపుణ్య విద్యా ల్యాబులు పూర్తి చేయలేదు. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి. అంటే మేము డబ్బులు ఇచ్చినా కూడా మీరు చేస్తలేరని కేంద్రం చెప్తున్నది. రాష్ట్రంలోని మొత్తం ప్రభుత్వ బడుల్లో 76% చోట్ల ఉపాధ్యాయుల ఫోటోలు ప్రదర్శించాలి. మిగిలిన 24 చోట్ల పూర్తి చేయాలి. ఎంత భయంకరమైన పరిస్థితి అసలు మనకు అర్థమవుతుందా? అసలు ఈ వార్త చదివితే ఇప్పుడు ఈ వార్తను మేము సపరేట్గా కట్ చేసి పెట్టినామనుకోండి,
కనీసం దాన్ని ఓపెన్ కూడా చేయరు జనాలు. ఇది మనకు సంబంధం లేని విషయం కదా అనుకుంటారు. అంత ఘోరంగా ఉంటుంది. మీరు ఎడ్యుకేషన్ మీద కానీ హెల్త్ మీద కానీ కొన్ని వీడియోలు చేయండి, చూడరు బేసిక్గా. అసలు మనలో మార్పు రావాలి, మనలో చైతన్యం రావాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ హెల్త్ లేకుండా ఈ రెండింటిని ప్రభుత్వం ద్వారా మనకు అందించే ప్రయత్నం చేస్తే, చాలామంది ఉచిత విద్య ఉచిత వైద్యం అంటారు. ఇది తప్పు. వాడు ఉచితంగా ఇచ్చేది ఏంది? అది ప్రభుత్వ విద్య, అది ప్రభుత్వ వైద్యం. ప్రభుత్వం ఎవరిది? ప్రజలది. మనం కట్టే ట్యాక్సుల ద్వారా మనకి ఆ ప్రాథమిక హక్కులను మనం నెరవేర్చుకోవాలి. ప్రభుత్వాల బాధ్యత అది నెరవేర్చడం. కానీ వీళ్ళు అవి చేయరు. ఏమైనా మనకు ఎలక్షన్ల ముందు ఎట్లా పైసలు పంచాలా, పెన్షన్లు ఎట్లు ఇవ్వాలా, ఈ స్కీమ్ ఎట్లు ఇవ్వాలి, ఆ స్కీమ్ ఎట్లు ఇవ్వాలి, ఈ ప్రభుత్వ విద్యా వైద్యం మీద మాత్రం మనం ఫోకస్ చేయం. మీరు చూడండి, నిన్న నాకు ఎవరో పంపించినారు, చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తే ఎట్లుంటుంది అన్నది. అంటే స్కూల్స్ ఎంత అధ్వానంగా ఉంటాయి. ఇగో భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నైన్పాక అన్న గ్రామంలోని ZPHS హై స్కూల్ అట. విద్యార్థులకు బాత్రూమ్ లేవు, కనీసం తాగడానికి తాగునీళ్ళు లేవు. చూడండి ఎంత ఘోరంగా ఉంటుందో. ఇదేంటి ప్లే అవుతలేదు. ఈ బాత్రూమ్స్ ఇవి చూడ్డానికి ఎట్లున్నది. వాళ్ళు ఏంట బాత్రూమ్స్ ఉన్నాయి ఈ స్కూల్లో అంటారు. ఇప్పుడు మీరు ఆ లెక్క ఏదైతే ఉందో ఆ ఉన్న లెక్కలో ఈ స్కూల్ కూడా ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఇక్కడ విషయం ఏంది? ఇగో ఇంత అధ్వానంగా ఉంటాయి బాత్రూమ్స్. దీని మీద బీఆర్ఎస్ వాళ్ళు పోరాటాలు, మీకు మాట్లాడే కనీస నైతిక అర్హత కూడా లేదు. ఈ 10 ఇయర్స్గా మొత్తం విధ్వంసం చేసిండు. అరే వాడు విధ్వంసం చేసిండు, దీన్ని ఏదైనా చేంజ్ చేయాలని కదా మీ గవర్నమెంట్ని తెచ్చుకున్నది. వీళ్ళు అట్లే పాడారు. మీ ప్రయారిటీస్ ఏంటో అర్థం కావట్లే. మీ యొక్క ప్రభుత్వం యొక్క ప్రయారిటీ ఏంటో అర్థం కావట్లే. చూడ్డానికి ఇంత అందంగా కనిపిస్తుంది కానీ వాటర్ ఉండవు. టాయిలెట్స్ ఇవి మళ్ళీ టైల్స్ హీల్స్ వ్యవహారం. ఒక్క టాయిలెట్ నడవదు, దాని మెయింటెనెన్సే ఉండదు. సో ఈ పబ్లిక్లో అవేర్నెస్ రాంది, పబ్లిక్లో మనం క్వశ్చన్ చేయండి, ఈ పరిస్థితుల్లో మార్పు రాదు. వాళ్ళకు కూడా చాలా ఈజీగా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు.